మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. జనవరి మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 జనవరి మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమి ధనస్సు రాశిలో మకర రాశిలో సంచారం అనేది జరిగింది. అంటే ధనస్సు రాశిలో మకర రాశిలో సంచారం జరగటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలానే శని మీనరాశిలోను, గురువు మిథున రాశిలో వక్రగతిలోను, అలానే రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ ఆ సంచారంతో పాటు ప్రత్యేకంగా రవి, బుధ, శుక్ర, కుజులు ధనస్సులోను మకర రాశిలోను సంచారం చేయడం జరుగుతుంది. ధనస్సు ఒకటి, మకరం ఒకటి. చాతుర్గ్రహ కూటమి 4 గ్రహాల యొక్క కంజంక్షన్. మరి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, కన్యారాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రగతిలో ఉండటం వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. ఎలాంటి లాభం? సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే, గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, భాగ్యకారకుడు, యశస్సుని, కీర్తిని, ప్రతిష్టలని, విద్యని అన్నీ ఇచ్చే ఆయన యొక్క పోర్ట్ఫోలియో అనేది ఒక చీఫ్ మినిస్టర్తో సమానం. అంటే నవగ్రహాలన్నీ ఫైనాన్షియల్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టర్సు, ఇలాంటి పోర్ట్ఫోలియో ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందులో గురువు. ఉదాహరణకి శుక్రుడు ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి, కుజుడు వచ్చేటప్పుడు రెవెన్యూ మినిస్టర్ అనుకుందాం కాసేపు. ఇలా ఒక్కొక్క గ్రహము, రాహు హెల్త్ మినిస్టర్ అనుకుందాం కాసేపు. ఇలా అనుకుంటే ఎగ్జాంపుల్లో గురువు యొక్క పాత్ర విశేషమైంది. అంటే గురువు అన్నీ బాగుంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కువ ఓవరాల్గా కవరప్ చేస్తాడు. కన్యారాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, గురువు దశమంలో ఉండి వక్రస్థితిలో ఉన్నాడు అని అంటే తన యొక్క వెనక భాగాన్ని చూస్తున్నట్టు, అంటే సుమారుగా భాగ్యస్థానంలో ఉన్నట్టు అర్థం. అందువల్ల ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలానే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. షేర్ మార్కెట్లో కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, ఓవరాల్గా వాహనాలు అమ్ముతున్న వాళ్ళు కానీ, 2 వీలర్స్ అమ్ముతున్న వాళ్ళు కానీ, అలానే విద్యాశాఖలో ఉన్న వ్యక్తులు కానీ, అలానే ప్రింటింగ్ ప్రెస్ కానీ, స్టేషనరీ కానీ, పూజా స్టోర్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఏ అయితే రంగాల్లో ఉన్నారో ఆధ్యాత్మికవేత్తలతో సహా వీళ్ళందరికీ లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కన్యారాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా జనవరి మాసంలో చాలా అద్భుతంగా ఉంటాయి. సంతానం లేకపోవటం, సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం లేకపోవడం కొంతమంది జరుగుతుంటుంది, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం కలిగే అవకాశం అనేది వీళ్ళకి కలుగుతుంటుంది. సో గురువు బాగున్నాడు రాశి వాళ్ళకి. మరి కన్యారాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అలానే భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ పంచమాల్లో ఉంటాడు. చతుర్థ స్థానంలో బిఫోర్ ఫెస్టివల్, ఆఫ్టర్ ఫెస్టివల్ మకర రాశిలో ఉంటాడు. ఉండటం వల్ల వీళ్ళకి శుక్రగ్రహం యొక్క బలం వల్ల మంచి సుసంబంధమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం ఒకటి, అలానే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని విశేషంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సుఖాన్ని అనుభవిస్తారు, సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. చాలామంది కూడా సుఖాన్ని అనుభవించటం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కాలంలో సుఖం అనుభవించడం, మందు తాగటం అనేది ఎక్కువ ఉంటుంది. అది కాదు, సుఖాన్ని అనుభవించటం అంటే ఏంటంటే తన ఆత్మీయులతోటి, తన బంధువులతోటి ప్రేమను పంచుకోవటం. ఇంకా ఎక్కువ ఏమిటి అని అంటే పిల్లలతో గడపటం. అంటే చిన్న పిల్లలు ప్లస్ వాళ్ళ చిన్న పిల్లలనే కాదు, ఎంత తండ్రికి 60 ఏళ్ల కొడుకున్నా వాడు చిన్నవాడే, 60 ఏళ్ల కూతురున్నా తల్లికి చిన్న కూతురే, చిన్నమ్మాయితోనే సమానం. ఆ ప్రేమ అనేది, లవ్ అట్రాక్షన్ అనేది ఎక్కడొస్తుందంటే పిల్లల దగ్గరే వస్తుంది. పిల్లల కంటే మించిన శక్తి ప్రపంచంలో లేదు. అసలు మనిషి పుట్టించడానికి కారణం, మనిషి ఇంటర్ కోర్సులో పాల్గొనడానికి కారణం, డబ్బు సంపాదించడానికి కారణమే పిల్లలు. పిల్లలతో ఆనందంగా ఉండాలి. అందువల్లే తొందరగా పెళ్లి చేసుకునేవాళ్ళు పాత రోజుల్లో.
22 ఏళ్ళకి 21 పెళ్లి చేసుకుంటే 53 ఏళ్ళ కొడుకు ఉండేవాడు. ఇప్పుడు 40 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటే ఆ 50 ఏళ్ళకి వాడు వెళ్ళిపోతున్నాడు చూడకుండా. పిల్లని కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఏం సంపాదించి ఎవడికి పెడతాడండి ప్రపంచంలో తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో వేయటం తప్పితే. అలాగా ఆయన ఆస్తి చావల, ఏదో పాట ఉండేది ఒకటి, మనిషికి ఆస్తి తీరలేదని. అలానే ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు వివాహాది శుభ కార్యక్రమాల్లో లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, సంతానపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఉన్నతమైన ఉద్యోగాలు, ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా బుధుడి యొక్క ప్రభావం, రాస్యాధిపతి బుధుడు అయ్యాడు. అంటే రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి సప్తమ స్థానంలో శని వల్ల భార్యాభర్తలు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలు చిలికి గాలివాన కాకుండా చూసుకోవాలి. గాలివాన అయితే మటుకు ప్రమాదం. ఎందుకంటే భార్యాభర్తల యొక్క బంధం అనేది ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవడు వాడు తగ్గేదే లేదు. మనం మరణిస్తున్నామన్నా కూడా మనం తగ్గేదేం లేదు. రేపటి రోజుల్లో మరణిస్తున్నాము, తర్వాత రోజుల్లో ఎప్పటికైనా మనం ప్రాణం పోయేది అన్నా కూడా మనం తగ్గకూడదు. మానవుడి యొక్క ధర్మం ఒక దరిద్రపు ధర్మం. ఎవ్వడు తగ్గడు. వాడే మన కారు గుద్దుతాడు, ప్రశ్నిస్తాడు. ప్రశ్నించండి, కారు గుద్దే ప్రశ్నించండి. అలా తయారయ్యే సమాజంలో అలా ఉందండి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. రాహు యొక్క ప్రభావంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం, విశేషమైన కొత్త తరహం పారిశ్రామికవేత్తలు కలవటం, కొత్త తరమైన పరిశ్రమలు పెట్టడం, అలానే కొన్ని విషయాలు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాహు యొక్క బలంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా విశేషమైన ఫలితాలు పొందాలంటే రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు అవసరం ఉంటారు గురుగారు? వీళ్ళు తప్పకుండా అనుసరించాల్సింది విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరి. స్త్రీలు వచ్చేటప్పుడు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. అయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంది గురువు వల్ల. అయితే మరింత ఇంకా ఎక్కువగా అనుకూలంగా ఉండాలంటే మటుకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం వల్ల వీళ్ళకి మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా జనవరి మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.